ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధి మళ్లీ యుద్ధ క్షేత్రంగా మారింది. అగ్రరాజ్యం అమెరికా, మొండి ఘట్టం ఇరాన్ మధ్య చెలరేగిన చిచ్చు ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. కేవలం ఒక కార్గో నౌక సీజ్తో మొదలైన వివాదం అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసే వరకు వెళ్ళింది. చర్చలకు రాకపోతే ఒక్క పవర్ ప్లాంట్ను కూడా మిగలనివ్వనంటూ డొనాల్డ్ ట్రంప్ నేరుగా వార్నింగ్ ఇస్తున్నాడు. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మా దారి అడ్డుకుంటే ప్రపంచానికి చమురు అందకుండా చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. సముద్రంలో ఎగిసిపడుతున్న ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతున్నాయా? అసలు గల్ఫ్ తీరంలో 19న ఏం జరిగింది? 900 అడుగుల భారీ నౌకను అమెరికా ఎలా బంధించింది? ఇరాన్ ప్రతీకారం ఏ స్థాయిలో ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రతరమవుతుందా? ఇరాన్ నౌకను అమెరికా ఎందుకు సీజ్ చేసింది? అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడి చేసిందా? ఇరాన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఒకవైపు ఇరాన్ సరుకుల రవాణా నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. మరోవైపు అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రపంచానికి అత్యంత కీలకమైన చమురు, గ్యాస్ రవాణా మార్గం ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధ క్షేత్రంగా మారింది. అసలేం జరిగిందంటే 19న ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న తుస్కా అనే కార్గో నౌకను అమెరికాకు చెందిన యుఎస్ఎస్ స్పైరాన్స్ అనే గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అడ్డుకుంది. చైనా నుంచి ఇరాన్ వెళ్తున్న ఈ నౌకను వెనక్కి వెళ్లాల్సిందిగా అమెరికా నౌకాదళం 6 గంటల పాటు పదే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ హెచ్చరికల్ని నౌకా సిబ్బంది బేఖాతరు చేశారు. దీంతో అమెరికా నేవీ యాక్షన్లోకి దిగింది. తక్షణం ఇంజిన్ రూమ్ ను ఖాళీ చేయాలని అమెరికా నౌకాదళం ఆదేశించింది. ఆపై నౌక ఇంజిన్ లక్ష్యంగా దాడులకు దిగింది. అంతటితో ఆగకుండా హెలికాప్టర్ల ద్వారా మెరైన్ బలగాలను నౌకపైకి దించింది. తుస్కా కార్గో నౌకను అమెరికా అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్ గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇరాన్ నౌకను ఎక్కడికక్కడే అడ్డుకున్నామని అందులో ట్రంప్ పేర్కొన్నాడు. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ చర్యను సమర్థించుకుంది. ఇరాన్ నౌకపై దాడిని సరైన రీతిలో తీసుకున్న నిర్ణయంగా అమెరికా నేవీ అభివర్ణించింది. అంతేకాదు తుస్కా కంటైనర్ నౌకపై అమెరికా ట్రెజరీ ఆంక్షలు ఉన్నట్టు వెల్లడించింది. ఇరాన్ జెండాతో వెళ్తున్న సదరు నౌక గతంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని తాము కఠినంగా అమలు చేస్తున్నామని ట్రంప్ వెల్లడించాడు. ఒకవైపు చర్చలకు అమెరికా సిద్ధమంటోంది. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. దాదాపు 900 అడుగుల పొడవుతో ఒక యుద్ధ విమాన వాహక నౌక అంత బరువున్న ఇరాన్ కార్గో నౌక తుస్కా అమెరికా దిగ్బంధనాన్ని బద్దలు కొట్టాలని ప్రయత్నించి దొరికిపోయింది. కార్గో నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ స్పైరాన్స్ అడ్డుకుంది. ఆగిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో దాన్ని తమ అదుపులోకి తీసుకుంది. అయితే తమ నౌకను సీజ్ చేయడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అమెరికా చర్య సముద్రపు దొంగతనం కంటే మరేమీ కాదని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ఆరోపించింది. అమెరికా సాయుధ దోపిడీకి పాల్పడిందని తెహ్రాన్ విమర్శించింది. అమెరికానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అమెరికాపై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఆ మేరకు ఇరాన్ సాయుధ దళాలు కూడా రంగంలోకి దిగాయి. ఇరాన్ గల్ఫ్ సముద్ర ప్రాంతంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు దిగింది. అమెరికా దళాలు వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. తమ నౌకలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మళ్లీ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. తమ నౌకలు ప్రయాణించేందుకు వీలు లేకపోతే ఇతర దేశాల నౌకలను హార్ముజ్ మార్గంలో ఎలా వెళ్లనిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ప్రశ్నించాడు. ఇరు దేశాల మధ్య విభేదాలు ఇంకా తీవ్రంగానే ఉన్నాయని స్పీకర్ చెప్పుకొచ్చాడు. నిజానికి కీలకమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హార్ముజ్ జలసంధి అనేది కేవలం ఒక జలమార్గం ఎంతమాత్రం కాదు. అది ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటిది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులు, ఎరువుల వంటి ముఖ్యమైన ఉత్పత్తుల్లో దాదాపు 20% నిత్యం ఈ మార్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఈ మార్గం కనుక మూతపడితే ఆశగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులను తాకుతుంది. దీని ప్రభావం యుద్ధం ప్రారంభమైన తొలినాళ్ల నుంచే మొదలైంది. అమెరికాలో గ్యాస్ ధరలు 19 నాటికి సగటున గ్యాలన్ ధర $4.5 చేరుకుంది. వచ్చే ఏడాది వరకు ఈ ధరలు $3 కంటే తక్కువకు తగ్గే అవకాశం లేదని స్వయంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి స్వయంగా వెల్లడించాడు. సముద్రంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ అటు దౌత్యపరమైన చర్చలు కూడా క్లిష్టంగా మారుతున్నాయి. 20న పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన
రెండో విడత శాంతి చర్చల నుంచి ఇరాన్ తప్పుకుంది. తమ నౌకను అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో అమెరికాను నమ్మలేమనడానికి ఇరాన్ తేల్చి చెప్పింది. చర్చల నుంచి తప్పుకున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ ఇరాన్ తమ నిబంధనలకు అంగీకరించకపోతే ఆ దేశంలోని ప్రతి పవర్ ప్లాంటును, ప్రతి వంతెనను కూల్చివేస్తామని మళ్లీ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇరాన్ పోర్టుల నుంచి బయటకు వచ్చి లేదంటే లోపలికి వెళ్లే నౌకలను అమెరికా వెనక్కి పంపుతోంది. ఇటు ఇరాన్ కూడా బోట్స్వానా, అంగోలా దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లను హార్ముజ్ జలసంధిలోకి రాకుండా అడ్డుకుంది. కేవలం అమెరికా దిగ్బంధనం అమలుతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు అమెరికా యుద్ధ నౌకలపై డ్రోన్ దాడులు, దౌత్యపరమైన బహిష్కరణలకు కారణమైంది. ప్రపంచానికి రోజుకు $1,000 కోట్ల నష్టాన్ని మిగిల్చే స్థాయికి వివాదం చేరుకుంది. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే, ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎంత దూరం వెళతాయి? ఇది భారీ యుద్ధానికి దారి తీస్తుందా అన్నదే. అయితే పరిణామాలు ఎటువైపు తీసుకువెళ్తాయో అన్న ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి.